చాలా అంటే చాలా మంచి కార్యక్రమం అది. ఎందుకంటే పిల్లలకు కూడా ఇప్పటి నుంచి ఒక చిన్న స్థాయి నుంచి కూడా అన్ని స్కూళ్ళలో ప్రతి ఒక్కటి నేర్పుతారండి. ఆటలు నేర్పుతారు, పాటలు నేర్పుతారు, కరాటలు నేర్పుతారు, అన్ని నేర్పుతారు. కానీ రాజకీయం మాత్రం నేర్పరు. కాబట్టి ఈ గవర్నమెంట్ తీసుకున్నటువంటి మంచి కార్యక్రమం అని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ మనము ఒక అసెంబ్లీని తీసుకొని మనం చూసుకుంటే గిట్ట లా చదివేటప్పుడు మ్యూట్ కోర్ట్స్ అనేవి ఉంటాయి. రాజకీయములు చేయకుండా కూడా రాజకీయం గురించి చెప్పాలి. ఎందుకంటే ప్రపంచం మన భారతదేశం మొత్తం ఇలా రాజకీయం మీద నడుస్తుంది వ్యవస్థ అంతా. కాబట్టి వాళ్ళకి ఆ విధంగా నాకు చాలా అంటే చాలా బాగా అనిపించిందండి ఈ కార్యక్రమాన్ని. అసలు చంద్రబాబు నాయుడు గారికి దృష్టిలో ఎవరికి పేరు ఏమో కానీ ఈ కార్యక్రమం పెట్టమని అంటే చాలా బాగుంది. ఎందుకంటే పిల్లలకి ఇప్పటి నుంచి ఒక అవగాహన, పెద్దవారితో ఏ విధంగా ఉండాలి, అసెంబ్లీలో ఏ విధంగా చర్చించుకోవాలి, ఆ విధంగానే మంచిగా పెట్టాడు. కానీ అంబటి రాంబాబు చేసినటువంటి వాక్యాలు కానీ నాకు ఇంకొకటి అర్థమైంది. అంటే ఆయన అసెంబ్లీకి వెళ్ళున్నా గతంలో మీరు అసెంబ్లీకి ఒక విలువ లేకుండా అసభ్యమైనటువంటి పదజాలాన్ని వాడిర్రు. ఈ పిల్లలకు ఉన్నటువంటి ఇంగిత జ్ఞానం కూడా మీకు లేదు వైసీపీ వాళ్ళకి అని చెప్పేసి ఆ ఉద్దేశంతో పెట్టినాడని ఆయన అనుకుంటుండేమో అని నేను అనుకున్నా. నాకైతే ఆ విధంగానే అనిపించింది. కాకపోతే ఏదేమైనప్పటికీ కూడా అసెంబ్లీ అనేది ఒక దేవాలయం కన్నా ఎక్కువ అండి. ఇలా ఒక వ్యక్తికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి, ఇలా మనిషికి సంబంధించినటువంటి, ఇలా రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి కూడా ఇలా అసెంబ్లీలో చర్చ అవుతుంది. ఇలా ప్రజలకు, ఇలా పేద ప్రజలందరికీ న్యాయం జరిగేది ఎక్కడండి సమస్య పరిష్కారం అసెంబ్లీలో అయితే. కాబట్టి బిల్లులు పాస్ అయిన ఒక చట్టసభలు అంటే అవి అసలు అసెంబ్లీ అంటే ఇంకా దేవాలయంలోనన్నా కొన్ని పనులు కావాలి. అసెంబ్లీ అంటే అది వ్యక్తులకు సంబంధించిన మంచి కార్యక్రమం. ఏదేమైనప్పటికీ కూడా వైసీపీలో ఆ అసెంబ్లీ చూసి నేర్చుకోవాలి. గతంలో చూసుకుంటే కూడా చంద్రబాబు నాయుడు గారిని ఇష్టం వచ్చినట్టు అనుచిత వాక్యాలు, తెలుగుదేశం వారిని వ్యక్తిగతంగా మాట్లాడడం అనేది ఆ ఉద్దేశంలో పెట్టుకుని పెట్టిరనుకుంటున్నా. ఏదేమైనప్పటికీ కూడా చాలా మంచి కార్యక్రమము. పిల్లల్ని చూస్తుంటే నాకు చెత్త సంబరం అనిపించిందండి. అరే మన తెలుగు రాష్ట్రాలలో ఇంత టాలెంట్ ఉన్నారా, పిల్లలు ఉన్నారా, ఇంత అనర్గళంగా మాట్లాడుతున్నారండి. స్పీకర్ స్థానం నుండి ఎంత మంచిగా హ్యాండిల్ చేస్తున్నారు. అదేవిధంగా మంత్రుల స్థాయిలో, సీఎం స్థాయిలో ఉండి కూడా అందరు కూడా చాలా అంటే చాలా బాగా చేసినారు. కానీ మంచి కార్యక్రమం. చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలి. ఎందుకంటే ఇప్పటి నుంచే చిన్నపిల్లలకి అన్ని అవగాహన నేర్పాలి. స్కూళ్ళలో అన్నీ నేర్పుతారు, ఒక రాజకీయం మాత్రం నేర్పరు. కాబట్టి ఈ కార్యక్రమం గవర్నమెంట్ తీసుకోవడం చాలా మంచి విషయం.